ఏపీలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులు, విధ్వంసం సృష్టిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సుంకమ్మపై దాడి చేశారు. అడ్డొచ్చిన సుంకమ్మ కుమార్తె గీతపై కూడా దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వదులుకోవాలని బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. చికిత్స నిమిత్తం ఆమెను గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. లేదు ఫస్ట్ తప్పకుండా అన్నారు. అంటే ఏడ్చినాం సార్, ఏడ్చినా నా బిడ్డకి వాయిల్ వేసినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాయిల్ వేసినా ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఇట్లా పండేసుకొని బాధపడ్డాను. 3 వారాలు వేస్తారు నేను బాధపడ్డాను. ఈ రోజు 2 రోజులు నీటికి నూకుతుంది పోతే నన్ను ఎట్లా తిడతారు అన్ని అవుతారు. ఆయన మాట ఏంటారు, మా మాట ఏంటంటే నువ్వు కాటుకో బల్ల పంట